నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు రియాజ్ మృతి చెందాడు. జీజీహెచ్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ నెల 17న సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను రియాజ్ పొడిచి చంపాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న రియాజ్ను నిన్న పోలీసులు పట్టుకున్నారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఓ యువకుడిపై రియాజ్ కత్తితో దాడి చేశాడు. ఆ ఘర్షణలో రియాజ్కు తీవ్ర గాయాలు కావడంతో జీజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తుండగా ఇవాళ మృతి చెందాడు. నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు రియాజ్ మృతి చెందాడు. జీజీహెచ్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ నెల 17న సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను రియాజ్ పొడిచి చంపాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న రియాజ్ను నిన్న పోలీసులు పట్టుకున్నారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఓ యువకుడిపై రియాజ్ కత్తితో దాడి చేశాడు. ఆ ఘర్షణలో రియాజ్కు తీవ్ర గాయాలు కావడంతో జీజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తుండగా ఇవాళ మృతి చెందాడు. ఇక రియాజ్ మృతికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, ప్రమోద్ హత్యలో రియాజ్ గత 4 రోజుల నుంచి చేసినటువంటి క్రమంలో నిన్న సారంగపూర్లో రియాజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసు అదుపులో తీసుకోవడానికి ముందు ఒక యువకుడికి జరిగినటువంటి క్రిమినల్ లో రియాజ్ కు గాయాలయ్యాయి. అంటే అతన్ని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ ప్రస్తుతం రియాజ్ మరణించినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఆ రియాజ్ మీద చాలా కేసులు ఉన్నాయి. ఆయన దోపిడీ, దొంగతనాలతో పాటు ఈ సైడ్ కేసులు లాంటి కేసుల్లో ఉన్నారు. సుమారుగా 40 నుంచి 50 కేసులు అతని మీద వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైనట్టుగా తెలుస్తోంది. సో ఇందులో భాగంగా ఒక కేసులో ఇప్పుడు రియాజ్ అదుపులోకి తీసుకోవడానికి వెళ్ళినటువంటి ప్రమోద్ పైన కత్తితో దాడి చేసి ఆంధ్ర అక్కడి తీసుకున్నారు. అదే సమయంలో ప్రమోద్ అక్కడికక్కడ ప్రాణాలు వదిలాడు. తర్వాత మరొక ఇతరులను తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత ఆ కానిస్టేబుల్ ప్రమోద్ తనతో పాటు ఇంకా తెచ్చుకున్నటువంటి బంధువు ఒక యువకులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు. రియాజ్ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన అతని కోసం తీవ్రంగా గాలించారు. ఆంధ్రప్రదేశ్ కు పారిపోయి ఉంటారు, ఆంధ్రప్రదేశ్ ఉంటారు. మరోవైపు మహారాష్ట్రలో కూడా తలవేసుకునేటువంటి అవకాశం ఉందంటూ కూడా భావించి మహారాష్ట్ర కూడా గాలించారు. అయితే ఎక్కడికి వెళ్లకుండా ఈ నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లోనే వచ్చారు. మరోవైపు సారంగిలో ఒక లారీకి సంబంధించినటువంటి క్యాబిన్ లో అతను ముందు ఉంటున్న సమయంలో అది గమనించినటువంటి ఇంటిని అతను కట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. అదే సమయంలో పోలీసుల సమాచారం ఉండడంతో పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్నటువంటి సమయంలో కూడా పోలీసులు తిరగబడ్డారు. మరోవైపు పోలీసులు అతి స్పష్టంగా రియాజ్ అదుపులోకి తీసుకున్నారు. అంటే అంతకుముందు రియాజ్ తిరగలాటలో రియాజ్ తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. ఆ తర్వాత పోలీసులు కూడా అతను చదివేటటువంటి క్రమంలో అతని క్రమంలో అక్కడికి పోలీసులు కూడా తిరుగుబాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి దాన్ని బంధించి అనంతరం హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడికి చాలా తీవ్రమైన గాయాలు కావచ్చు. రియాజ్ మృతి చెందినట్టుగా వైద్యులు ధృవీకరించారు. మరోవైపు ఇదే విషయాన్ని పోలీసులు కూడా ప్రకటించినటువంటి సందర్భం. రైట్, థ్యాంక్ యూ శశి.